హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. జ్ఞానాన్ముక్తి. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. మనం గత 4 రోజులుగా టెలోస్ ఇన్నర్ ఎర్త్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ వచ్చాము. కొంత జ్ఞానాన్ని మనం సేకరించుకున్నాము ఈ బుక్ ద్వారా. ఈరోజు చివరి రోజు మాస్టర్స్. ఈ టెలోస్ ప్రజలు చివరిసారిగా మనకు కొన్ని సందేశాలను అయితే ఇక్కడ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సందేశాలు మనకు చాలా అవసరం. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు ఈ జీవాత్మగా ఏదైతే భౌతిక దేహంలో ఉన్నామో ఈ జీవాత్మ అంశాత్మగా ఎదగాలి. ఈ అంశాత్మ పూర్ణాత్మ ఎదగాలి. ఈ పూర్ణాత్మ విశ్వాత్మగా, ఈ విశ్వాత్మ మహా ఆత్మగా, ఈ మహా ఆత్మ బ్రహ్మాత్మగా, ఈ బ్రహ్మాత్మ అనంతాత్మగా ఎదగాలి. అప్పుడే మనం పరిపూర్ణులం అవుతాము. అయితే మనము కోటాను కోట్ల సంవత్సరాలుగా ఈ స్థితిని పొందటానికి ఎంతో ప్రయత్నాలు చేశాము, ఎన్నో యుద్ధాలు చేశాము, ఎంతో స్ట్రగుల్ పడ్డాము. అయితే ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని యుగాలుగా మనం చేయలేని, పొందలేని అద్భుతమైన స్థితిని కేవలం ఈ ఒకే ఒక్క జన్మలో మనం పొందగలం. ఇది నా స్వీయ అనుభవం మాస్టర్స్. అందుకే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, మన ఛానల్ ద్వారా వచ్చే ఈ జ్ఞానాన్ని ఎవరెవరైతే అందుకుంటున్నారో వాళ్ళందరికీ, ఆ దివ్యాత్మ స్వరూపులందరికీ నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైన ఈ జన్మను ఈ ధ్యానం, జ్ఞానం ద్వారా పరిపూర్ణం చేసుకోండి. అద్భుతమైన స్థితికి ఎదగండి. ఇదే మన జన్మ లక్ష్యం. కోట్ల జన్మలెత్తినా పొందలేని అద్భుతమైన స్థితిని మనము కేవలం ఈ ఒకే ఒక్క జన్మలో మనం పొందగలం. కాబట్టి మన సమయం అనేది ఇప్పుడు ప్రతి క్షణం చాలా విలువైనది. సృష్టి రచన ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. ఏ క్షణానికి ఆ క్షణం అద్భుతమైన స్థితికి చేరుకుంటూ ఉంది. మనం కూడా సృష్టితో కలిసి ప్రయాణించాలంటే ఈ జ్ఞానము, ధ్యానం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. అందుకే మనకి భౌతికంగా ఏమున్నా లేకపోయినా మనం మాత్రం ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని మాత్రం విడిచిపెట్టకుండా ఎప్పటికప్పుడు మనము వీటిని ఫాలో అవుతూ మన స్థితిని పెంచుకుంటూ వెళ్దాం. ఇప్పుడు టెలోస్ ప్రజలు మనకు ఏ సందేశాలు ఇస్తున్నారో చూద్దాము. టెలోస్ ప్రజలమైన మేము మీకు ఇంతవరకు టెలోస్ నగర విషయాలను తెలియజేశాము. అక్కడ ఎన్ని నగరాలు ఉంటాయి, లెమోరియన్లమైన మేము అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అక్కడి భౌతిక స్థితిగతులు, ఆహార వ్యవహారాలు, రవాణా వ్యవస్థ, పర్వతాలు, మహాసముద్రాలు, జీవన విధానాలు అన్నిటినీ తెలుసుకున్నారు. టెక్నాలజీ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో తెలుసుకున్నారు. ఇప్పుడు లైట్ వర్కర్లుగా భూమి మీద జన్మలు తీసుకొని భూమి మీద మాయలో పడి మిమ్మల్ని మీరు మరిచిపోయారు. మీ గురించిన విషయాలను, మీ బాధ్యతలను మీకు మేము గుర్తు చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే మీరు బయటికి చూడలేకపోయినా, భూమి మిమ్మల్ని పిలుస్తున్నట్లు వినలేకున్నా, ఒక ఉన్మాద జీవితంలో మీరు ఉండి దివ్యమైన ప్రేమ మీరు అనుభవించలేకుండా ఎలాంటి దుస్థితిలో ఉన్నారో మాకు తెలుసు. యుగ యుగాల లోతైన నిద్రలో మీరు ఉన్నారు. ఆ నిద్ర నుంచి మేల్కోండి. ఇప్పుడు ఈ విషయాలను ఎందుకు తెలియజేస్తున్నామంటే, భూమి 5వ పరిధిలోకి ప్రవేశిస్తున్న ఈ సమయంలో భూమి మీద చీకటి శక్తుల ఆధిపత్యాన్ని తొలగించి భూమిని అసెండ్ చేయడానికి అన్ని గ్రహాల్లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ భూమి మీద జన్మలు తీసుకున్నారు. టెలోస్ ప్రజలమైన మేము కూడా ఇక్కడే మీతో పాటే ఉన్నాము. మేము కూడా ఒకప్పుడు ఈ భూమి మీదే ఉన్నాం. ఆ తర్వాత భూమి లోపలికి వెళ్ళి 5వ పరిధి జీవితాన్ని జీవిస్తున్నాం. అలాగే మీరు కూడా మాలాంటి చక్కని ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది. వీలైనంత వరకు ఈ విషయాలను అందరికీ తెలియచేయాలని అనుకుంటున్నాము.
భూమి దాని సాంద్రత నుంచి బయటికి రావటంలో మీరు పోషించే పాత్ర గురించి ఎరుకలోకి రండి. నిజమైన స్వేచ్ఛను ప్రత్యక్షంగా అనుభవించే కాంతి యొక్క ఉన్నత రాజ్యంలోకి ప్రవేశించండి. దివ్య కాంతిని భూమి మీదకు తెచ్చే బాధ్యత మీ మీదే ఉంది. మీరందరూ కాంతి శరీరధారులే, కానీ ఆ విషయాలు మీరు మరచిపోయారు. కాబట్టి అందరూ ధ్యానం చేయండి. మిమ్మల్ని గురించిన ఎరుకలోకి రండి. తర్వాత మీ జీవితం ఈ సృష్టి ద్వారా నడిపించబడుతుంది. ఇప్పుడు మీ మనస్సు మిమ్మల్ని నడిపిస్తుంది. మనస్సు అనేది సొసైటీతో కనెక్ట్ అయి ఉంటుంది. సొసైటీతో మనసు పరంగా మీకు ఉన్న కనెక్టివిటీని కట్ చేసుకోండి. మిమ్మల్ని నడిపించడానికి సృష్టికి అవకాశాన్ని ఇవ్వండి. దానికి మీరు దివ్య చైతన్యంతో కనెక్ట్ అయి ఉండాలి. మీరంతా స్పిరిచువల్ వారియర్స్గా ఉన్నారు. అంటే ఎవరైతే వాళ్ళల్లో ఉన్న కాంతిని గుర్తుపడతారో వాళ్ళే స్పిరిచువల్ వారియర్స్. దీనికోసం ఎన్నో జన్మల సాధన అనేది మీరు చేశారు. అయితే చీకటి శక్తులు మైండ్ కంట్రోల్ అనే ప్రక్రియని ఆధారం చేసుకొని మీ లోపలికి కాంతి రాకుండా చేస్తున్నారు. కానీ ఇప్పటి నుండి కాంతిదే గెలుపు. ఆ విషయం మీ మైండ్ కంట్రోలర్స్కి బాగా తెలుసు. ప్రస్తుతం స్పిరిచువల్ హైరార్కీ రంగంలోకి దిగింది. ఈ చీకటి శక్తులను భూమి మీద నుంచి పంపించేస్తున్నారు. తిరిగి వాళ్ళు భూమి మీదకి రావడానికి అనుమతి లేదు. అతి త్వరలో కాంతి అనేది భూమి అంతా పరుచుకోబోతోంది. కానీ అది జరగాలంటే మీ ఫ్రీక్వెన్సీ పెరగాలి. రాబోయే కాలంలో ఈ 2 DNA శరీరాలు పనిచేయవు. 12 DNA యాక్టివేషన్ శరీరాలు కావాలి. అయితే ఇదంతా జరగడానికి సమయం పడుతుంది. ఏదైతే 2 DNA 12 DNAగా మారడానికి అవకాశాలు వస్తాయో, ఇలా మారినప్పుడు మీరు ఏదైతే బాధలు కష్టాలు పడుతున్నారో అదంతా అయిపోతుంది. మీరు నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ కంప్లీట్ అయిపోయాయి అని అర్థం చేసుకోవాలి. ఇప్పటి నుంచి కాంతి పరిపాలించడం మొదలు పెడుతుంది. ఎవరైతే కారణ జన్ములు మైండ్ కంట్రోల్లో పడి కాంతిని స్వీకరించలేకపోతున్నారో వారికి తప్పక సహాయం అందుతుంది. కానీ ముందుగా కొన్ని అడుగులు మీరు కూడా వేయాలి. చీకటి శక్తుల కాంతి శక్తులకు మధ్య సంగ్రామం చివరి దశకు వచ్చింది. రాబోయే కాలంలో మొత్తం ప్రపంచం కాంతిమయమవుతుంది. కాంతికి సంబంధించిన ప్రొటెక్షన్ షీల్డ్ ప్రతి ఒక్కరికి ఉంది. భగవంతుడు వేరు, ఈ విశ్వం వేరు అని వేరు చేసి చూస్తున్నారు. ఇదంతా ఒక ఆట. మీరంతా కూడా ఈ ఆటను ఆడడానికే వచ్చారు. ఇప్పటి వరకు ఈ ఆటను అద్భుతంగా ఆడారు. ఇక చాలు. దివ్య ప్రణాళికలో భాగంగా మీరంతా తిరిగి వెనక్కి రావాల్సిన సమయం ఆసన్నమైంది. మీకు ఈ విశ్వ నియమాలు తేలలేనంత వరకు మరి మీరు పరిమితుల్లోనూ అజ్ఞానంలోనూ జీవిస్తారు. ఈ విశ్వ నియమాలను అంగీకరించి ఆచరించడం నేర్చుకోవాలి. మీ చుట్టూ మేము సాధారణ మనుషుల్లా తిరుగుతున్నా, మీరు బాధల్లో ఉన్నప్పుడు మీ చుట్టూ ప్రేమ తరంగాల్ని పంపిస్తున్న ఈ యాంత్రిక ప్రపంచంలో, ఉద్యోగ వ్యాపారాల్లో ఇదే జీవితం అనుకొని బంధాలలో ఇరుక్కుపోయి ఉన్నారు. కానీ ఈ సమయంలో భగవంతుని ప్రేమ కరుణ అందరికీ అందుతుంది. ఈ అసెన్షన్ సమయంలో రెస్ట్ అనేది చాలా అవసరం. రెస్ట్ అంటే మీ నమ్మక వ్యవస్థ ద్వారా బరువులను బాధ్యతలను మోస్తూ ఉన్నారో వాటన్నిటి నుంచి విడుదల అవ్వడం. దీనికోసం మనసును శూన్యం చేసుకోవాలి. ఇదంతా భగవంతుని కాంతి ప్రసారంలో భాగంగా జరుగుతుంది. ఈ సమయంలో మానవుడు ఎలా జీవించాలని చెప్పడానికి ఎవరూ లేరు. అసలు జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్పడానికి కూడా ఎవరూ లేరు. అందుకే టెలోస్ ప్రజలమైన మేము ఈ సమయంలో మీరు ఎలా జీవించాలో చెప్పడానికి వచ్చాము. టెలోస్ ప్రజలమైన మేము ఏదైతే అందమైన ఆనందమైన జీవితాన్ని జీవిస్తున్నామో అది మా మనసు ద్వారా మాత్రమే జీవిస్తున్నాము. అలాగే మీరు కూడా జీవించాలి. మనసును ధ్యానం చేసి శూన్యం చేసుకోవాలి.
ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే అంత ఎక్కువగా విశ్రాంతిని పొందుతారు. ఈ సమయంలో సూర్య కుటుంబంలోని అన్ని గ్రహాలు మార్పు చెందుతున్నాయి, అనుభూతి చెందుతున్నాయి. మీరు కూడా ఈ మార్పును అనుభూతి చెందాలి. భూమాత మీతో కనెక్ట్ అవ్వాలని చూస్తుంది, తిరిగి మిమ్మల్ని మీ సహజత్వంలోకి తీసుకువెళ్ళాలని చూస్తోంది. భూమి మీరు వేరువేరు కాదు, మీరు భూమితో ఎప్పుడు అనుసంధానంలో ఉండాలి. స్థిరంగా ఒక చోట కూర్చొని ధ్యానం చేయాలి. ఎంత స్థిరత్వం మీలో పెరుగుతుందో అంతగా భూమాతకి కనెక్ట్ అవుతారు. మీ నమ్మకాలు మాత్రమే మిమ్మల్ని ఆపుతున్నాయా? భూమి మీది అన్ని జీవుల మనుగడకు మీరు ఆటంకాన్ని కలిగిస్తున్నారు. చెట్లను నరికివేయడం, ఇతర జీవుల్ని హింసించడం ద్వారా మీరు వాటి జీవితాలను నాశనం చేసి మీ జీవితాన్ని ప్రమాదంలో పడేసుకుంటున్నారు. అన్ని జీవులు అభివృద్ధి చెందాలంటే భూమి పైన పర్యావరణ సమతుల్యత ఉండాలి. మానవులు ఈ సున్నితమైన పర్యావరణ సమతుల్యాన్ని నాశనం చేశారు. మానవులు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. భూమి పైన తమ వారసత్వానికి భూ వనరులను అందించడం కోసం ఇతర జీవుల యొక్క హక్కును అపహరించి భూమికి తీవ్రమైన అసమతుల్యను ఏర్పరుస్తున్నారు. ఇది వృక్ష జంతు జాతుల వినాశనానికి దారితీస్తుంది. అంతిమంగా అన్ని జాతుల నాశనానికి దారితీస్తుంది. అన్ని జాతుల జీవితం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంది, సంక్లిష్టంగా పరస్పరం అనుసంధానింపబడి ఉంది. ఒకరికి జరిగేది అందరికీ జరుగుతుంది. మానవాళి అంతా ఇతర జీవులతో తమ సంబంధాన్ని గురించి మేల్కొన్నప్పుడు వారు అకస్మాత్తుగా తమని తాము భగవంతునితో అనుసంధానించడాన్ని కనుగొంటారు. తద్వారా వారి ఆత్మ ఇంటికి ప్రయాణం ప్రారంభమవుతుంది. మీరు ప్రకృతికి బదులుగా సొంత వ్యవసాయ పద్ధతులను ఉపయోగించారు. విషపూరిత రసాయనాలు, ఎరువులు వాడి భూమి లోపలి పోషకాలను చంపేశారు. జీవశక్తి లేని పంటలను పండిస్తున్నారు. భూమి తనతో పనిచేసే వారందరికీ సమృద్ధిగా పంటలను అందిస్తోంది. ప్రకృతి యొక్క భ్రమణ నియమాన్ని అనుసరించి మార్చుకునే తన సహజ గుణాన్ని ఉపయోగించి పోషకాలను తిరిగి పునరుద్ధరిస్తుంది. ఇక్కడ ఆలోచించడానికి చాలా ఉంది. జీవితం యొక్క స్వభావం అర్థం చేసుకోవడానికి చాలా ఉంది. మనందరం మనం నివసించే నిర్దిష్ట ప్రాంతానికి ఎలా అనుగుణంగా ఉంటామో మనం ఆ ప్రాంతం ఎలా అవుతాం. మనం నివసించే పర్యావరణం, పండే పంటలు మనమే అని అర్థం చేసుకోవాలి. మీరు ఉన్న ప్రదేశం మీ ఆహారాన్ని ప్రభావితం చేస్తుంది. తద్వారా మీ శరీర కణాలు గందరగోళానికి లోనవుతాయి. అవి మీ జీవన శైలిని, మీ ఆలోచనలు, భావాలతో ప్రతిధ్వనించవు. మీరు భోజనం చేసేటప్పుడు ఇతరుల భావాలని, ఆలోచనల్ని తింటున్నారు. దాని ప్రభావం మీ జీర్ణ వ్యవస్థపై, అన్ని అవయవాలపై, హార్మోన్లపై, గ్రంథులపై ప్రభావం చూపుతోంది. దాని ద్వారా ఆపరేషన్లకు గురి అవుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇతర వ్యక్తుల ఆలోచనలు మీరు తీసుకోవడం ద్వారా భయాలకు గురి అవుతున్నారు. ఆరోగ్యకరమైన దృఢమైన శరీరాలను కలిగి ఉండడానికి మీ వంట మీరే చేసుకోవాలని గుర్తుంచుకోండి. ఇది మీ జీవిత శక్తిని మెరుగుపరుస్తుంది. ప్రాణశక్తి లేకుండా మీ శరీరాలు వాడిపోతాయి, కుళ్ళిపోతాయి. మీ కణాలు యవ్వనంగా ఉండేందుకు ఉద్దేశించబడినప్పటికీ తమని తాము నిలబెట్టుకోవడానికి వాటికి ప్రాణశక్తి లేదు. మీ ప్రస్తుత నాగరికత మట్టి, చెట్లు, జంతువుల నుండి దూరంగా టెక్నాలజీ చేతుల్లోకి వెళ్ళింది. భూమి మిమ్మల్ని కోరుకుంటుంది. ప్రకృతికి మీరు తిరిగి రావాలని, మీరంతా ప్రకృతిలో భాగమని తెలుసుకోవాలని కోరుకుంటుంది. మీ పూర్వీకుల అడుగు జాడల్లో నడవమని, మిమ్మల్ని దానికోసం ఆరు బయట ప్రకృతితో గడపమని, అడవుల్లో చెట్ల మధ్య గడపమని కోరుకుంటోంది. ఇలా చేస్తే ప్రాణశక్తి తిరిగి మీ వద్దకు రావడాన్ని గమనించవచ్చు. మీ ప్రాణశక్తి మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది. మీ భావోద్వేగ శరీరాన్ని సమతుల్యం చేస్తుంది. ఈ సమాజం వల్ల ఏర్పడిన దుష్ప్రభావానికి విరుగుడుగా ఇది పనిచేస్తుంది. చెట్లు గంభీరమైన జీవులు. మీ ఆలోచనలకు మించి అవి పరిణామం చెందాయి. మీకు అవసరమైన ఆక్సిజన్ని అందిస్తూ, కాలుష్యాన్ని గ్రహిస్తూ భూమి యొక్క నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నాయి.
మీ స్పర్శను అనుభూతి చెందాలని, మీ ప్రేమ మరియు శక్తితో మిమ్మల్ని ఆలింగనం చేసుకోవడానికి ఆరాటపడుతున్నాయి. వాటి వద్దకు వెళ్ళండి, వాటి దగ్గర కూర్చోండి, మాట్లాడండి. వాటితో మాట్లాడితే అవి సమాధానం ఇస్తాయి. మనుషులు వాటితో కనెక్ట్ అవ్వాలని అవి ఎదురు చూస్తున్నాయి. భూమి మీద మనుషులందరికీ ఆయుష్ తక్కువగా ఉంది. ఎక్కడైతే ఆయుష్ తక్కువగా ఉంటుంది అక్కడ విషయాలని అనుభూతి చెందడం కూడా తక్కువగానే ఉంటుంది. మనుషులందరి ఆయుష్లో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అంటూ సమయం అంతా గడిచిపోతోంది. ఇంకా రోజువారీ పనుల్లో, చదువుల్లో, ఉద్యోగ వ్యాపారాల్లో తీరిక లేకుండా జీవిస్తున్నారు. ఏదో సాధించాలనుకొని నిరంతరం పరుగులు తీస్తూనే ఉన్నారు. దాంతో మీలో విషయాలను అనుభూతి చెందే సామర్థ్యం అంతరించిపోయింది. అనుభూతి మాత్రమే జ్ఞానాన్ని ఇస్తుంది. ఆధునిక పరికరాలకు అలవాటు పడి యాంత్రిక జీవితాన్ని జీవిస్తున్నారు. హడావిడి ప్రపంచంలో ఉన్నారు. ఈ హడావిడి అనుభూతి లేకుండా చేస్తుంది. మీరు 70-80 ఏళ్ల వరకు మాత్రమే జీవిస్తున్నారు. కేవలం 60 సంవత్సరాల వయసు వరకు మాత్రమే మీకు ఓపిక ఉంటుంది. మీ ఆలోచనలన్నీ పరిమితంగానే ఉన్నాయి. సమయం పరిమితంగానే ఉంది. ఇప్పుడు భూమి మీద అపరిమితమైన కాంతి ప్రసరించబడుతుంది. కానీ మీరు పరిమితమైన ఆలోచనలు చేస్తూ అపరిమితమైన కాంతిని ఉపయోగించుకున్నా తిరిగి మీరు పరిమిత జీవితాన్నే జీవిస్తారు. మీ ఆలోచనలో చిరంజీవత్వం మాత్రమే ఉండాలి. చిరంజీవత్వం అంటే శాశ్వతత్వం, అనంతత్వం. అది సంపూర్ణ ఆరోగ్యం. అపరిమితమైన కాంతి ప్రసరించబడుతున్న ఈ సమయంలో మీరు ఏది కోరుకుంటే అది అందివ్వబడుతుంది. చిరంజీవత్వంలో భూమి మీద పాఠాలను సవ్యంగా నేర్చుకోగలుగుతారు. చిరంజీవత్వంలో యవ్వనమే ఎక్కువగా ఉంటుంది. ఒక్కవేళ మీరు కావాలనుకుంటే 200, 300, 400 ఇలా ఎన్ని వందల సంవత్సరాలైనా యవ్వనంతో ఉండవచ్చు. తర్వాత కాంతి లోకాలకు మీ ప్రయాణం ప్రారంభమవుతుంది. కానీ భూమి మీద యవ్వనం 20-30 సంవత్సరాల వయసు వరకే ఆయుష్ ఉంటుంది. ఈ కొద్ది సమయంలోనే ఎన్నో లక్ష్యాలను పెట్టుకొని మీరు పరుగులు పెడుతున్నారు. అందుకే మీరు మీ జీవితంలో ప్రతి దాన్ని అనుభూతి చెందడాన్ని కోల్పోతున్నారు. అపరిమితమైన కాంతి ప్రసరించబడుతున్న ఈ సమయంలో మీరు పరిమితమైన ఆలోచనలతో ఉంటే ఏమీ సాధించలేరు. అసలు మీకు ఏ విషయం తెలియదు. ధ్యానం తెలియదు. ఎత్తు ఫోటోను బ్యాండులో ఉన్న విషయం తెలియదు. భగవంతుని కాంతి అపారంగా వర్షిస్తుందని తెలియదు. కాబట్టి మీరు ఎప్పటికీ ఈ మాయలోనే ఉండి చిన్న చిన్న విషయాల వెనకే పరుగులు పెడతారు. మీలో సాహసం లోపించింది. చిరంజీవత్వాన్ని కోరుకోవాలంటే ఇది ఒక అసంభవాన్ని మీరు ఆలోచిస్తున్నారు. చిరంజీవత్వం అనేది ఎలా సాధ్యం? అందరూ 70 సంవత్సరాలకే చనిపోతున్నారు. చిరంజీవత్వం భూమి మీద లేదు కదా, మేము దానిని అంగీకరించలేము, మేమంత సాహసం చేయలేమని మీరందరూ అనుకుంటున్నారు. నిజానికి ఇవన్నీ సాధ్యాలే. భూమి మీద మీ అవసరాలన్నీ మీ పూర్ణాత్మలే చూసుకుంటాయి. అందుకే భయపడకుండా ఆ సృష్టికర్తను చిరంజీవత్వం గురించి అడగండి. మీరు అడిగేది అసంభవమైనదేమీ కాదు. హిమాలయాల్లో చాలామంది గురువులు వారి వయస్సును ఆపేసుకొని జీవిస్తున్నారు. ఈ సమయంలో వయస్సును ఆపడం చాలా సులభం. దానికి కావలసిన ఆలోచన విధానం ఉంటే సరిపోతుంది. చిరంజీవత్వంలో మీకు చాలా సమయం ఉంటుంది. అంతా యవ్వనంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు మీరు త్వరగా పాఠాలు నేర్చుకుంటారు. శ్వాసను అనుభూతి చెందుతారు. ప్రకృతిని అనుభూతి చెందుతారు. ఎవరైతే ప్రకృతిలో ఉంటారో వారు త్వరగా అసెండ్ అవుతారు. మీరు దైవంలో ఒక భాగం అని తెలుసుకోండి. టెలోస్ ప్రజలమైన మేము కూడా ఒకప్పుడు మీలాగే అజ్ఞానంలో జీవించాము. సాధారణ జీవితాన్ని గడిపాము. కానీ ఎప్పుడైతే యుద్ధాల వల్ల భూమి లోపలికి వెళ్ళామో నిజాన్ని అర్థం చేసుకున్నాము. విశ్వ నియమాలను అనుసరించడం వల్ల చిరంజీవత్వాన్ని కలిగి ఉన్నాం. సశరీరంగా కాంతి లోకాలకు వెళుతున్నాం. ఇక్కడ మరణం, వృద్ధాప్యం అనేవి లేనే లేవు. భగవంతుని చూస్తే అర్థమవుతుంది మీకు ఇదంతా ఎలా సాధ్యమని. అతడు శాశ్వతుడు. ఏ భగవంతుడైతే నిరంతరం శాశ్వతంగా జీవిస్తున్నాడు అతడి అంశలే మీరు. మరి అలాంటి మిమ్మల్ని శాశ్వతంగా జీవించమని ఆయన చెప్తున్నాడు.
మీలో శాశ్వతత్వ స్వభావాన్ని ఆయన మనకు వారసత్వంగా ప్రసాదించాడు. మరణం, వృద్ధాప్యం అనేవి కేవలం మీ ఆలోచనలోనే ఉంటాయి. దివ్య ప్రణాళికలో ఎక్కడా లేవు. ఆ దివ్య ప్రణాళిక మీలోనే ఉంది. దాన్ని జాగృతపరుచుకునే సాహసం కేవలం మీలోనే ఉంది. అంతకు మించి అసాధ్యమన్నది లేదు. మాకు కూడా చిరంజీవత్వం గురించి భూమి లోపలికి ప్రవేశించిన తర్వాతే తెలిసింది. ఆ భగవంతుడు మనందరి కోసం ఒక స్వేచ్ఛపూరిత ప్రపంచాన్ని ఆయన సృష్టించాడు. కాబట్టి అందరూ ధ్యానం చేయండి. మీ లోపలికి మీరు వెళ్ళండి. ఈ భూమి మీద ఎందుకు జన్మ తీసుకున్నారు, మీ లక్ష్యం ఏమిటో తెలుసుకుని విశ్వ నియమాలను అనుసరించి విశ్వ ప్రణాళికలో భాగంగా జీవించండి. అమరత్వాన్ని కోరుకొని అమరులుగా జీవించండి. ఈ అమరత్వం చాలా కీలకం. ఎందుకంటే ఒకే శరీరంలో ఎక్కువ రోజులు జీవిస్తే జ్ఞానాన్ని ఎక్కువగా నేర్చుకోవచ్చు. దాంతో మళ్ళీ చావడం, పుట్టడం అనేవి ఉండవు. ఒక్క జన్మలో ఆపేసిన పాఠాలు మళ్ళీ మొదలు పెట్టాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ జన్మలు తీసుకోవడం అనేది ఆత్మపరంగా ఎదగకుండా చేస్తాయి. నీ కోసం ఈ విశ్వంలో ఎంతో అద్భుతమైన జీవితం ఎదురు చూస్తోంది. ఈ అద్భుతమైన జీవితాన్ని అనుభవించడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. సత్యాన్ని తెలుసుకొని జ్ఞానంతో జీవించండి. మేము మీకు ఎప్పుడు చేరువలోనే ఉన్నాము. మిమ్మల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాం. మా నుండి మీకు ఎప్పుడు సహాయ సహకారాలు అందుతూనే ఉంటాయి. మన అందరం అతి త్వరలో కలవబోతున్నాం. మీ అందరికీ మరొక్కసారి ప్రేమపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ధన్యవాదాలు. ఇట్లు టెలోస్ ప్రజలు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ మాస్టర్స్. ఇంత అద్భుతమైన సమాచారాన్ని మనకు అందించిన టెలోస్ ప్రజలకు, ఈ జ్ఞానాన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసిన సృజన గారికి, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన దాకా చేర్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపులకు, మన ధ్యాన మిత్రులకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మన మిత్రులందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.